గమనించండి సహోదరులారా, ఒక ముఖ్య గమనిక. వీడియో వినండి, విన్న తర్వాత మీకు నచ్చితేనే షేర్ చేయండి. నేను డిసిసి బ్యాంకు, కోఆపరేటివ్ బ్యాంకులో లోన్ తీసుకున్నా. 2017లో తీసుకున్నా. కేసీఆర్ గారు 25,000 మాఫ్ చేసిండు, మిగతా అలాగే ఉన్నాయి. ఆ తర్వాత ఏమైందంటే నేను మళ్ళీ తీసుకోలేదు పైసలు. అయితే వాళ్ళు రెన్యువల్ చేసి నా అకౌంట్లోనే పైసలు పెట్టినారు. ఆ తర్వాత ఏమైందంటే కాంగ్రెస్ వాళ్ళు మొన్న మాఫీ చేసినారు. ఎంత వచ్చిందంటే నాకు 4,444 రూపాయలు వచ్చింది. ఇది విచిత్రం కదా. నాకు ఉన్నింది 28,000 అప్పు ఉంది. 4,444 రూపాయలు రావడం ఏంటి? ఇది రేవంత్ రెడ్డి దాకా పోయేదాకా మీరు ఖచ్చితంగా షేర్ చేయాలని అడుగుతున్నాను. ఖచ్చితంగా ఇది ఒకసారి గమనించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షలు మాఫీ చేసిందండి. మరి ఎక్కడ పోయినాయి నా పైసలు? ఎందుకు మాఫీ కాలే? అందుకని ఒకసారి గమనించండి. కాంగ్రెస్ ప్రభుత్వము 2 లక్షలు మాఫీ చేస్తానని చెప్పింది కదా, మరి ఎందుకు నా పైసలు అన్నీ మాఫీ కాలేదు? నా పైసలు మాఫీ కాకపోవడానికే కారణం ఎవరు? బ్యాంకు వాళ్ళ కారణమా, లేకపోతే మళ్ళీ ఎవరు కారణము? 28,000 ఉంటే 28,000 మాఫీ కావాలి, కానీ ఇదేం నాకు తెలియదు. 4,444 రూపాయలు మాఫీ కావడం ఏంటి? నాకు విచిత్రం అనిపిస్తుంది. ఒకసారి ఆలోచన చేసుకోండి. కేసీఆర్ ప్రభుత్వంలో 25,000 మాఫీ అయింది, మిగతా ఉన్నాయని చెప్పిన రోజులు. ఆ తర్వాత మళ్ళీ మిగతా మాత్రమే వీళ్ళు రాసి పంపించారా? కారణం ఏమిటి? ఇది అర్థం కాదు కదా. ఖచ్చితంగా ఒకసారి ఇది మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి దాకా పోయేదాకా మీరు షేర్ చేయాలని కోరుకుంటాను. మరోసారి ఎవరికి కూడా ఇలా జరగకూడదు. ఎందుకంటే నేను ఇప్పుడు తీసుకోలేదు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పు తీసుకుంటే నా తప్పు. ఎందుకంటే అది కేసీఆర్ గారు మాఫీ చేసినప్పటి నుండి ఉండింది. అందుకని గమనించండి.